లోపలున్న ఆత్మను. Yesterday I got when I was woke up at 3 o'clock. 3 o'clock లేచిన తర్వాత ఏమన్నా ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే ఒక దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. బ్రదర్ ప్రే ఫర్ హిస్ సోల్ అని. అంటే సహోదరుడా చనిపోయిన ఆత్మ కోసమే ప్రార్థన చేయండి అన్నాడు. దేనికోసము? చనిపోయిన వాని యొక్క ఆత్మ కోసము. ఇది లోకంలో అందరు న్యూస్ పేపర్లో కూడా వేస్తారు, ఆయన ఆత్మకు శాంతి కలుగునట్లుగా. బైబిల్ అబద్ధం ఆడదండి. ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రార్థన చేస్తే వాడి ఆత్మకు అక్కడ శాంతి ఉండదు. వాడు ఒకవేళ రక్షింపబడి పోతేనేమో అబ్రహాము రోమున అంటే నెమ్మదికరమైన ప్రదేశంలో ఉంటాడు. వాడు ఏ సంగతులు తెలియకుండా జీవిస్తేనేమో పాతాళంలో యాతంలో ఉంటాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేసినంత మాత్రాన ఆ పాతాళంలో ఉన్నాడు టక్కుమని లాదు వచ్చి తీసుకొని పోతాడు? లేదు. లోకం యొక్క బోధ అది. వాడి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయాలి. ఏం చేస్తావు? బ్రతుకున్నప్పుడు చెప్పిన వినరు, దేవుని తృణీకరిస్తారు. ఏదన్నా నీ ఆత్మశాంతి బ్రతికున్నప్పుడే. ఎందుకు మందిరానికి వస్తాం? ఏమండి బ్రదర్ మందిరానికి రా, సిస్టర్ మందిరానికి రా ఎందుకంటాము? నీ ఆత్మ గురించిన విషయాలు ఈరోజు నీ